హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసరికి ఒక రేర్ అండ్ స్వీట్ ఐటమ్. అండ్ మన ఇండియాలో 90-98% పీపుల్ ఇష్టంగా తిని పర్ఫెక్ట్ జున్నుని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. విత్ పర్ఫెక్ట్ సైజ్, కలర్, టెక్స్చర్, ఆల్సో సూపర్ స్మూత్ అండ్ సూపర్ టేస్టీ. ఈ జున్నుని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సూపర్ హైజీన్గా చూసేద్దాం. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. సో ఇక్కడ నేను 1/2 లీటర్ జున్ను పాలు తీసుకున్నాను. ఇవి సెకండ్ డే అండి. యాక్చువల్గా జున్ను పాలకి పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనేది ఉంటుంది. అండ్ ఈ జున్ను పాలు నాకు ట్రావెల్ చేస్తూ వచ్చాయి, అందుకని చెప్పి నేను రాగానే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో కొంచెం గడ్డ కట్టేసింది అనమాట. ఫస్ట్ డే అయితే కనుక లైక్ ఏ రోజు అయితే మిల్క్ తీస్తారో ఆ రోజు మనం జున్ను ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కనుక ఎంత అయితే జున్ను పాలు తీసుకుంటున్నామో దానికి డబల్ మనము నార్మల్ మిల్క్ తీసుకోవాలి. అదే సెకండ్ డే అంటే నెక్స్ట్ డే కనుక మనం ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే 1/2 లీటర్కి కరెక్ట్గా 1/2 లీటర్ మనం నార్మల్ మిల్క్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను హెరిటేజ్ది 1/2 లీటర్ ప్యాకెట్ తీసుకున్నాను. అండ్ థర్డ్ డే కనుక మీరు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే 1/2 లీటర్ జున్ను పాలకి 1/2 లీటర్ నార్మల్ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఈ జున్ను పాలు అనేవి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. దెన్ ఇందాక నేను చూపించిన ఈ 1/2 లీటర్ నార్మల్ మిల్క్ని ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను. పచ్చివే యాడ్ చేస్తున్నానండి. సో ఇక్కడైతే నేను ఏమీ కాయలేదు, లైక్ జున్ను పాలు కూడా కాచలేదు, ఆల్సో నార్మల్ మిల్క్ కూడా నేను వేట్ చేయలేదు. రెండు కూడా పచ్చి పాలని యాడ్ చేసేస్తున్నాను. సో వన్స్ ఇది యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి స్పూన్తో మంచిగా మిక్స్ చేసేసుకోండి. దెన్ ఇక్కడ నేను స్వీట్నెస్ కోసం బెల్లం యాడ్ చేస్తున్నాను. నేను మొత్తం ఈ కప్తో 2 కప్స్ వరకు ఫుల్గా బెల్లాన్ని యాడ్ చేశాను. మీకు కావాలనుకుంటే ఏ బెల్లం అన్నా తీసుకోవచ్చు, లేదు అంటే స్వీట్నెస్ కోసం షుగర్, ఈవెన్ మీరు 1 కప్ షుగర్ అండ్ 1 కప్ బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే టోటల్గా 2 కప్స్ అనేవి ఈ బెల్లాన్ని యాడ్ చేస్తాను, షుగర్ అనేది యాడ్ చేయలేదు. బెల్లం యాడ్ చేసిన తర్వాత ఈ మిల్క్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే బెల్లం బాగా కరగాలి. బెల్లం మంచిగా మొత్తం కరిగిపోయిన తర్వాత కావాలనుకుంటే మీరు స్ట్రెయిన్ చేసుకోవచ్చు. సో స్ట్రెయిన్ చేసుకుంటే ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటే కనుక అవి రిమూవ్ అయిపోతాయి ఈజీగా. సో వన్స్ బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఈ పాలని మంచిగా మీరు స్ట్రెయిన్ చేసుకోండి. అండ్ ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి బ్లాక్ పెప్పర్ అండి. సో ఈ నల్ల మిరియాలు మనకి ఎక్కువగానే పడుతుంది. ఇక్కడ నేను 20 వరకు తీసుకొని క్రష్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ క్రష్ చేసుకొని పెట్టుకున్న ఈ నల్ల మిరియాలని ఈ మిల్క్లో యాడ్ చేసేసుకోవాలి. దెన్ ఇందులోకి నేను ఫ్లేవర్ కోసం ఇలాచీ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ నేను బ్లాక్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కావాలనుకుంటే మొత్తం పౌడర్ అన్నా వేయచ్చు బ్లాక్ పెప్పర్ పౌడర్ని, లేదు అనుకుంటే ఇందాక నేను చూపించిన విధంగా క్రష్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. మీరు మొత్తం క్రష్ చేసుకోవాలనుకుంటే ఒక 30-35 వరకు పడతాయండి ఈజీగా. ఇందులో మీరు కావాలనుకుంటే సొంటి పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. దెన్ ఇలా ఒక స్టీల్ స్టాండ్ తీసుకోండి, ఏదో ఒకటి సపోర్ట్ కోసం. అండ్ ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక 1/2 వరకు వాటర్ వేసేసి అండ్ ఈ స్టాండ్ని అందులో పెట్టేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న ఈ మిల్క్ని ఈ స్టాండ్ పైన సపోర్ట్ లాగా పెట్టాలి. పెట్టేసిన తర్వాత దీనిపైన మూత అనేది పెట్టేసేయండి. ఈవెన్ మీరు కావాలనుకుంటే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా దాంట్లో కూడా పెట్టుకోవచ్చు. నేను కొంచెం పెద్ద గిన్నెలో చేస్తున్నాను కాబట్టి ఇలా నేను దానికన్నా పెద్ద సైజు గిన్నెని తీసుకొని అందులో పెట్టానమాట. అండ్ దీనిపైన సపోర్ట్గా నేను ఈ స్టోన్ని కూడా పెట్టాను, ఎందుకంటే ఆవిరి అనేది బయటికి పోకుండా అనమాట. సో ఇక్కడ నేను ఆఫ్టర్ 15 మినిట్స్ మనం కుక్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను. సో మనకి కుక్ అయిందా లేదా తెలుసుకోవడం కోసం ఒక ఫోర్క్ కానీ నైఫ్ కానీ టూత్ పిన్ కానీ తీసుకొని చెక్ చేసుకోవచ్చు అనమాట. అది మొత్తం డిప్ చేసిన తర్వాత బయటకి తీసి చూస్తే ఏది అంటకుండా క్లీన్గా ఉంటే కనుక అది మంచిగా కుక్ అయిపోయినట్టు. అది పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్కి ఓపెన్ చేసి చూస్తే మొత్తం ఇలాగా గడ్డ కట్టేస్తుంది అనమాట. సో దీన్ని ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని దీని ఎడ్జెస్ అనేవి రౌండ్గా ఎడ్జెస్ అనేవి మొత్తం ఇలా నేను వీడియో క్లిప్లో చూపించిన విధంగా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టుకొని దానిపైన ఇది రివర్స్ చేసిన తర్వాత ఇలా మనకి నీట్గా అండ్ మనకి ఈజీగా కూడా వచ్చేస్తుంది.
చూసారా పర్ఫెక్ట్ సైజ్ షేప్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా వచ్చిందండి. సో ఇంకేముంది, చల్లగా గమ్మటి జున్నుని పీసెస్ కింద కట్ చేసుకొని సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయడమే. మిగిలిన దాన్ని కట్ చేసేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకుంటే 1 వీక్ వరకు ఈజీగా నిలవ ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చి యూస్ఫుల్ కనిపిస్తే ఒక లైక్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఇంకొక వీడియోలో మరొక మంచి రెసిపీతో వచ్చేస్తే అప్పటి వరకు టాటా బాయ్, టేక్ కేర్.